అసలు నంద్యాల జిల్లాలో హై అలర్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. కొలిమిగుండ్ల మండలం పరిధిలోని ఎర్రమలకొండ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎర్రమలకొండ ప్రాంతంలో కూంబింగ్ ను ముమ్మరం చేశారు అధికారులు. ఎర్రమలకొండ ప్రాంతంలో ముమ్మర గాలింపును కూడా చేపట్టాయి. మావోయిస్టుల ఉనికిపై వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 20 మందికి పైగా పోలీసులు కొలిమిగుండ్లకు బయలుదేరి వచ్చారు. 2 ప్రత్యేక వాహనాల్లో కొలిమిగుండ్ల ప్రాంతానికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ బృందాల్లోని పోలీసు సిబ్బంది ఎర్రమలకొండలోని సున్నిత ప్రాంతాలైన నేలవిళం, ఓబులేసుకోన, ఎర్రకోన ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలైతే చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్ట్ షెల్టర్ జోన్ అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా కీలక నేతలు ఎన్కౌంటర్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు చర్చగా మారగా ఇప్పుడు మరోసారి ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లాలో అకస్మాత్తుగా సెక్యూరిటీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొలిమిగుండ్ల మండలంలోని ఎర్రమలకొండ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించడం స్థానికంగా కూడా అక్కడ కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఈ సమాచారం ప్రకారం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న కగార్ ఆపరేషన్ నేపథ్యంలో అక్కడి అడవుల నుంచి కొంతమంది మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు జారిపోయినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రాగా 2 ప్రత్యేక బృందాలు నంద్యాల జిల్లాకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎర్రమలకొండ పరిధిలోని ఈ ప్రాంతంలో గాలింపు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. నేలబిళం, ఓబులేస్కోన, ఎర్రకోన, బెలుం గుహల పరిసరాల్లో సుమారు 20 మందికి పైగా శస్త్ర బలగాలు 2 ప్రత్యేక వాహనాల్లో ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న పలు సిమెంట్ పరిశ్రమల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్కు చెందిన కూలీలు పనిచేస్తూ ఉండడంతో వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇటు పోలీసుల అనుమానం ప్రకారం మావోయిస్టులు ఈ కార్మికుల మధ్య మిళితం కావచ్చని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కూడా కేంద్రంగా నిలిచిందని చెప్తూ ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఇదే పరిసరాల్లో జనశక్తి నక్సల్స్ మరియు పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనానికి కారణమైంది అప్పట్లో. అందువల్ల ఈ ప్రాంతాన్ని మళ్లీ షెల్టర్ జోన్గా మావోయిస్టులు ఉపయోగించే అవకాశం ఉందనే అనుమానంతో సెక్యూరిటీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ చర్యలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అడవుల్లో హెలికాప్టర్లు కనిపించడం, పోలీసులు గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఒకంత భయాందోళనలు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు.